నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారులు. బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు చెద్దర్ల పంపిణీ. హనుమాన్ బస్తీలో కుక్కల బెడద తప్పించిన చైర్పర్సన్. కాటకమ్మగూడెంలో ఉద్రిక్తత. పూర్తయిన తెలంగాణ ఉద్యమకారుల మహావిజయ సంకల్ప పాదయాత్ర. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసమే తనిఖీలు చేస్తున్నామన్న కలెక్టర్. బీసీల సమస్యల పరిష్కారం కోసం సంఘటితమవుతామన్న దుర్గా నరేష్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం కోసం పనిచేసే వారికి పదవులు ఇచ్చి పాత కమిటీలు ప్రక్షాళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ తెలిపారు. గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. పుట్టగొడుగుల్లా పొట్టుకొస్తున్న బీసీ సంఘాలను నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘాలు అనేకం పుట్టుకొస్తున్నాయని, బీసీలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుందన్నారు. ముందుగా వాటి ప్రక్షాళన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల వైపు నూతన కమిటీలు వేస్తున్నామన్నారు. కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. నూతన కమిటీలతో బీసీల సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. స్టేజింగ్ పైకి వెళ్ళగలరు. అమ్మ బీసీ మహిళలందరూ కూడా బీసీ మహిళలందరూ కూడా స్టేజింగ్ పైకి వెళ్ళగలరు. జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి గారి వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మందికి ఇచ్చారని మీరు ఎవరు కూడా అర్థమవుతారు. అందరూ కూడా కొనసాగడమే. మీ అందరికీ కూడా మన సంఘంలో మా ప్రజలతో పాటు అందరికీ కూడా మంచి గౌరవం ఉంటుంది. అందులో మార్పులు మా ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఎప్పుడు మీ మీద ఉంటాయి. ఇక్కడ పదవులు కాదు మనం ర్యాలీ ఇచ్చేది వ్యక్తులకి, జాతి కోసం పోరాటం చేసేటప్పుడు ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళు చిన్న పదవిలో ఉన్నా గౌరవిస్తాం. అందులో మార్పు లేదు. గారిని రాష్ట్ర కార్యవర్గంలో ఆహ్వానించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు. కొస్గి మున్సిపాలిటీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కొస్గి మున్సిపల్ కమిషనర్. నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశ అనుసారం కొస్గి మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ బాలికల పాఠశాలను పరిశీలించారు.
మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని మరియు కిచెన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీని చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గురుకుల విద్యార్థుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఏబీవీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపిన విద్యార్థులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 886 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారిన ప్రభుత్వ తీరు మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హరి, సంయుక్త కార్యదర్శి అర్జున్, నవీన్, విద్యార్థి నాయకులు నరేందర్, శివ తదితరులు పాల్గొన్నారు. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. విద్యార్థుల కుటుంబాలకు వెంటనే విద్యార్థుల కుటుంబాలకు వెంటనే దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. స్వామి విగ్రహం తొలగించడంతో రామాపురంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడంతో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడంలో గ్రామంలో కొంతమందికి నచ్చకపోవడంతో రోడ్డుకు మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల
వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పలువురు చిలుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి గ్రామంలో కరెంటు కట్ చేసి భారీగా పోలీస్ పరహాలో క్రేన్ల సహాయంతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేయడం ఏమిటని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. అనంతరం విగ్రహం తీసిన స్థలంలో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి పూజలు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఇటు విగ్రహం తొలగించారని తెలవడంతో బీజేపీ నాయకులు గ్రామానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై బాబాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ డబ్బులు కట్టి ర్యాంపులు కట్టుకుంటే పెద్దోళ్ళు కింద 10 నెలల చేయబడితే ఆడిపోయి చేస్తాం మేము. ఉత్తమ్ పద్మావతి గారు వచ్చి ఆమె సమాధానం చెప్తుంది. ఆమె కదా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆమె సమాధానం చెప్తుంది. అది ఇచ్చింది తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏది తెలిసి తెలియని వాళ్ళందరినీ తీసుకుపోయి స్టేషన్లో తీసుకుపోయి ఎక్కడ పెట్టారనేది కూడా ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా వాళ్ళ కోసం ఏ స్టేషన్ అని తిరుగుతాం మేము. వాళ్ళ పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు వాళ్ళందరూ ఎటు వెళ్ళాలి? ఒకవేళ పోలీసు వాళ్ళు తీసుకువెళ్తారు, వాళ్ళకి ఏమన్నా అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? పోలీసు వాళ్ళు ఇస్తారా రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు దీని వెనక ఎవరు అయితే ఉత్తమ్ పద్మావతి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆమె వచ్చి ఏం సమాధానం చెప్తుందో మాకు తెలియదు. వచ్చి ఆమె న్యాయం చేస్తుందా, అందరికీ కలిసి న్యాయం చేస్తుందా, లేదా వాళ్ళ పార్టీ వరకే అన్యాయం చేస్తుందా అనేది, న్యాయం చేసుకుంటా అనేది వాళ్ళకే తెలియాలి. మాకు మాత్రం మా విగ్రహం మాకు కావాలి. బయట వాళ్ళు దాదాపు 90% అందరికి ఓకే, ఏదో 10% వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొత్తం నడిపిస్తున్నారు. వాళ్ళ పేర్లు అనేది అవసరం లేదు నాకు, నడిపిస్తున్నారు. 10% మాత్రం ఉన్నారు, 90% మాత్రం ఓకే అందరికి. జరుగుతనేదే లేదు. రాజకీయం ఎందుకు తలకాయ పైన బొమ్మ కానరాట్లేదు పెడితే, దానికి కారణం ఏ విగ్రహం? అది వైఎస్ఆర్ విగ్రహం. ఆ వైఎస్ఆర్ విగ్రహానికి ఆ తలకాయ పోయి ఆ చేయి పోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇన్ని రోజులు రాని రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఇప్పుడు అడ్డొచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు వద్దంటురా? అభిమానులు ఎవరు లేరు మాకు. పంజానికి వేసిన బొమ్మది. మా కాడ ఎమ్మెల్యే మాత్రం ఎవరేరు, మేము లేకోకుండా అయ్యారు వాళ్ళు. మా నియోజకవర్గానికి అదంతా ఎన్టీఆర్ బొమ్మ అంటారా? అభిమానం కోసం అందరూ వేసుకున్నాం. ఆయన ఒక సినీ యాక్టర్, అందరూ ఆయన ఒక దేవుళ్ళలాగా చూస్తుంటారు కాబట్టి మేము వేసుకున్నాం. ఆయన ఏ ఊరికి వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజలకు కుక్కల వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుందని కుక్కల బెడదను తప్పించే ప్రయత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ ఆధ్వర్యంలో హనుమాన్ బస్తీలో విచ్చలవిడిగా ఉన్నటువంటి కుక్కలని రాబోయే తరాలకు కుక్కల బెడద ఉండకుండా వాటికి కుటుంబ నియంత్రణ చేయడం కోసం మంచిర్యాలలో ఉన్నటువంటి ఏబీసీ సెంటర్ కు తరలించారు. కుక్కలని పట్టించారు. రాబోయే రోజుల్లో కూడా కుక్కల వల్ల చిన్నపిల్లలకి అదే విధంగా పెద్దవారికి ప్రాణాపాయం లేకుండా వాటిని బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి 34 వార్డులలో గల కుక్కల బెడద లేకుండా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ గెల్లి రాజలింగు, సీనియర్ నాయకులు శంకర్ సింగ్, సన్నీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు చలికి వణికిపోతున్నారన్న వార్తను విని స్పందించిన దంపతులు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన కథనాన్ని తెలుసుకొని తోడే కృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో కీర్తి శేషులు తోడే వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వేమనపల్లి మండలంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమనపల్లి మాజీ జెడ్పీటీసీ రుద్రపట్ల సంతోష్, వేమనపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సభీర్ మరియు బెల్లంపల్లి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మడిమడుగుల మహేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రుద్రపట్ల సంతోష్ మాట్లాడుతూ తోడే కృష్ణారెడ్డి అమెరికాలో ఉండి తన సొంత మండలం వేమనపల్లిలో వారి తమ్ముడు స్వర్గీయ వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల వేమనపల్లి మరియు నీల్వాయి కేజీబీవి పాఠశాలల్లోని విద్యార్థులకు 40,000 విలువ చేసే 400 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. కృష్ణారెడ్డి గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా వేమనపల్లి మండలం అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ విద్యార్థులు చలితో చాలా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మా వంతుగా వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు మేము తోడుగా ఉంటామని తెలిపారు. మహేందర్ గారు, షాబీర్ అలీ గారు, మధు గారు, అమ్మయ్య గారు, రాజన్న గారు, వెంకటేశం, అదేవిధంగా తిరుపతిరెడ్డి, సత్యనారాయణ గౌడు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా సుంపుటం ఇస్తయ్య గారు, ఎంపీటీసీ శంకర్ మరియు మోర్ల రమేష్, అదేవిధంగా దర్శనాపూర్ మన కొమరం రమేష్ గారు, ఇంకా ఇదురం జగన్ మరియు ఈ దర్శనాపూర్ వేమనపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన అందరికీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పేరు పేరున నమస్కారాలు. ఏదైతే మన ఆశ్రమ పాఠశాలలో చలి బాగా ఉంది, మన ప్రాంతం అడవికి దగ్గర ఉంది అని వాళ్ళ గత సంవత్సరం చనిపోయినటువంటి తోడే వంశీ కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారు కృష్ణారెడ్డి గారు గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు మన మండలంలోనే కాదు బెల్లంపల్లి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఈరోజు వారి యొక్క సంవత్సరికాన్ని పురస్కరించుకొని మన సమస్యను దృష్టిలో పెట్టుకొని
ఇవాళ ఇవి ఇవ్వడం చాలా సంతోషం. వారి జ్ఞాపకార్థం వారు మున్ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు వారు ఎప్పుడు కొనసాగిస్తూనే ఉంటారు. గతంలో కూడా చేసిర్రు. వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ఏదైతే ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం వారి ఆత్మకు. సరే, ఆ సందర్భం మనం రాలేదప్పుడు మౌనం పాటిద్దామని సందర్భంగా తెలియదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తాను. పిల్లలు అందరూ కూడా కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎక్స్ ఎంపీపీ తొంకల మల్లేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ముఖ్య కార్యకర్తలు మరియు మాజీ ప్రతినిధులు గతంలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లలో శాసనసభ్యులు గడ్డం వినోద్ నాయకత్వంలో బెల్లంపల్లిలోని అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలని, కృషి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బెల్లంపల్లి మండలంలోని ముఖ్య నాయకులు గతంలో సర్పంచులు ఎంపీటీసీ చేసి వాళ్ళు అనుభవజ్ఞులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ విధమైన ఆలోచన చేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో వినోద్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరి సలహాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సలహాలను అనుకరించి మున్ముందు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో అన్ని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లోకల్ ఎలక్షన్లలో అన్నీ గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కాలన్న ఉద్దేశంతో అందరం ఇక్కడ సమిష్టి సమావేశం చేయడం జరిగింది. దీనికి పెద్దల ఆశీస్సులు, మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉన్నారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు. మాదే కార్యాలయం, మా ఇష్టం, వచ్చిన సమయానికి మేము వెళ్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఉదయం 11 అవుతున్నా తహసీల్దార్ కార్యాలయాలకు తహసీల్దార్ సిబ్బంది రాని సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చోటు చేసుకుంటుంది. ఉదయం 11 గంటలైన తహసీల్దార్ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తుంటారు. కానీ అందులో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది 11 గంటలవుతున్నా కార్యాలయాలకు రాకపోవడంతో వచ్చిన ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. 11 అవుతున్న ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సమయపాలనతో పాటు తమ విధులను సక్రమంగా నెరవేరుస్తారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయమే కదా తమ ఇష్టం వచ్చిన సమయానికి రావచ్చన్న ధీమాలతో ఉద్యోగులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా సమయపాలన పాటించని తహసీల్దార్ సిబ్బంది పైన ఉన్నత అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.